హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్ 17th క్లాస్ గురించి చూద్దాం. 17th క్లాస్ వచ్చేటప్పటికి గ్రేడియంట్ టూల్ గురించి చూద్దాం, అలాగే పెయింట్ బకెట్ టూల్ గురించి చూద్దాం. వీటితో పాటు వాటి ప్రాపర్టీస్ గురించి కూడా చూద్దాం. గ్రేడియంట్ టూల్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి జీ. సపోజ్ నేను గ్రేడియంట్ టూల్ మీద ఉండి దాని సబ్ టూల్ అయిన పెయింట్ బకెట్ టూల్ మీదకి వెళ్ళాలంటే షిఫ్ట్ పట్టుకొని జీ ప్రెస్ చేయండి. చూసారు కదా, ఈ గ్రేడియంట్ టూల్ ఎలా యూజ్ చేయాలో దాని గురించి నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్ మీద చూద్దాం. ఇమేజ్ మీద కాదండి, ఫస్ట్ ఒక న్యూ డాక్యుమెంట్ మీద చేద్దాం. చేస్తే మీకు ఒక ఐడియా వచ్చింది. దానికోసం ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. చూడండి, గ్రేడియంట్ టూల్ ఎలా యూజ్ చేస్తారంటే మనం ఒకసారి ఇలా క్లిక్ చేసి డ్రా చేసామంటే కలర్ అప్లై అవుతుంది. చూడండి, అదే మనం ఇటు సైడ్ నుంచి ఇటు డైరెక్షన్లో డ్రా చేసాం అనుకోండి, నాకు పింక్ అనేది ఇటు పక్కన తీసుకుంది. షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్ లైన్. చూడండి, మనం డ్రా చేసిన దాన్ని బట్టి మనకి అక్కడ అప్లై అయ్యేది చేంజ్ అవుతుంది. చూసారు కదా, ఈ కార్నర్లోంచి డ్రా చేశానంటే కార్నర్లోంచి అప్లై అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ గ్రేడియంట్ ఒక ప్రాపర్టీస్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకు 5 గ్రేడియంట్స్ కనబడుతున్నాయి. చూడండి, గ్రేడియంట్స్ ఒక స్టైల్స్ ఇవి. ఫస్ట్ గ్రేడియంట్ వచ్చేటప్పటికి లీనియర్. ఇప్పుడు మనం ప్రెజెంట్ వాడుతున్నాం చూడండి, ఈ లీనియర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి రేడియల్. సపోజ్ ఈ రేడియల్ మీద నేను క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, చూడండి రౌండ్గా అప్లై అవుతుంది. చూసారా, మనం డ్రా చేసిన దాన్ని బట్టి అప్లై అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ గ్రేడియంట్ స్టైల్ వచ్చేటప్పటికి యాంగిల్. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ గ్రేడియంట్ వచ్చేటప్పటికి రిఫ్లెక్టెడ్. చూసారు, మనం డ్రా చేసిన దాన్ని బట్టి అప్లై అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది డైమండ్ స్టైల్ గ్రేడియంట్ అండి. చూసారు కదా, ఇక్కడ మనకి 5 స్టైల్స్ ఉన్నాయి. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ నాకు పింక్ కలర్ బ్లాక్ కలర్ ఎలా వచ్చిందని. కింద మనకి ఇక్కడ ఫర్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉంటాయి కదండి. సపోజ్ నేను ఈ ఫర్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి పింక్ తీసుకుంది, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్లాక్ తీసుకుంది. ఈ పింక్ కలర్ నేను చేంజ్ చేశాను అనుకోండి, సపోజ్ నేను రెడ్ ఇచ్చా అక్కడ. ఇప్పుడు రెడ్ ఇచ్చి డ్రా చేస్తే నాకు రెడ్లో అప్లై అవుతుంది. చూడండి, చూసారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, దీని మీద మనకి ఇక్కడ డిఫరెంట్ గ్రేడియంట్స్ ఉంటాయి. చూడండి, ఇవన్నీ గ్రేడియంట్సే. చూసారు కదా, ఈ గ్రేడియంట్సే కాదండి, మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ మనకి గ్రేడియంట్సే. ఫోటోగ్రాఫిక్ టోనిక్ అని ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఏమైనా ఫొటోస్ మీద యూజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. చూసారు కదా, ఇలాగ మనకి డిఫరెంట్ గ్రేడియంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ గ్రేడియంట్స్ మనకి ఎలా కనబడాలి. టెస్ట్ ఓన్లీ అంటే టెస్ట్లో కనబడుద్ది. లార్జ్ టంప్లైన్స్ అంటే లార్జ్ టంప్లైన్స్, స్మాల్ టంప్లైన్స్ అంటే ఎలా కనబడుద్ది. లిస్ట్ కావాలంటే స్మాల్ లిస్ట్, లార్జ్ లిస్ట్. చూసారు కదా, నేను ఇక్కడ నార్మల్గా స్మాల్ టంప్లైన్ పెట్టేస్తున్నా. పెట్టి నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఈ గ్రేడియంట్ తీసుకున్నాను అనుకోండి, దాని నేమ్ వస్తుంది. పర్పుల్, గ్రీన్, గోల్డ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రేడియంట్ టైప్. మనం ప్రెజెంట్ వచ్చేటప్పటికి సాలిడ్ వాడుతున్నాం. అదే నాయిస్ పెట్టామంటే ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ అప్లై అవుతాయి. చూసారు కదా, నాయిస్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ సాలిడ్ చూద్దాం. సాలిడ్ స్మూత్నెస్ అనేది మనం అప్లై చేస్తే ఎంత అప్లై అవ్వాలి. నాకు 100 అప్లై అవ్వాలంటే 100. నాకు కొంచెం షార్ప్గా కావాలంటే ఇక్కడ మనం స్మూత్నెస్ అనేది తగ్గించుకుంటాం. నాకు స్మూత్నెస్ అనేది కావాలి కాబట్టి నేను 100 పెట్టుకుంటున్నాను. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ని చేంజ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనం కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రీన్ ఇచ్చాను అనుకోండి, గ్రీన్ యాడ్ అయింది. నాకు ఇక్కడ ఈ బాక్స్ అక్కర్లేదు అనుకుంటే క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా క్లిక్ చేసినప్పుడు దీని లొకేషన్ ఇది మనకి 15 గ్యాప్లో ఉంది. సపోజ్ దీని లొకేషన్ చేంజ్ చేయాలనుకోండి, క్లిక్ చేసి డ్రాగ్ చేసినా సరిపోద్ది, లేకపోతే ఇక్కడ లొకేషన్ చేంజ్ చేయండి. నేను 22 ఇచ్చానంటే 22లో సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కలర్ని ఇప్పుడు ఇక్కడ నాకు కలర్ అనేది
లైట్ అయింది. ఆ లైట్ కలర్ని నాకు ఇంకా స్ప్రెడ్ అవ్వాలంటే ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మనకి ఏమైనా వద్దు అనుకుంటే ఇలాగా డ్రాగ్ చేసేస్తే పోతాయి. చూడండి ఆ గ్రీన్ అనేది ఇంకా స్ప్రెడ్ చేస్తున్నాను నేను. స్ప్రెడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి స్ప్రెడ్ చేసుకుంటాం. మనకి ఏమైనా కలర్లు వద్దు అనుకుంటే ఇక్కడ తీసేస్తాం. మనం సపోజ్ నేను ఈ గ్రీన్ ఇచ్చాను కదా, దీనికి నాకు ఒపాసిటీ తగ్గాలి. ఒపాసిటీ తగ్గాలంటే కింద వచ్చేటప్పటికి కలర్స్ తీసుకుంటున్నాయి. అదే నేను పైన క్లిక్ చేశాను అనుకోండి, పైన వచ్చేటప్పటికి ఒపాసిటీ తీసుకుంటాను. చూడండి సపోజ్ నేను ఇక్కడ ఒపాసిటీ 0లో పెట్టానంటే అక్కడ 0 అయిపోద్ది, ట్రాన్స్పరెన్సీ కింద అప్లై అవుద్ది. అదే నేను 100 ఇచ్చానంటే 100 నార్మల్గా వచ్చేస్తుంది. నాకు లేదు ఈ సెట్టింగ్స్ నచ్చలేదు అనుకుంటే డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. చూసారా మనం క్రియేట్ చేసింది కూడా. మళ్ళీ నార్మల్గా ఇచ్చేస్తున్నా. ఇక్కడ ఒపాసిటీ వచ్చేటప్పటికి ఒక 18 ఇస్తున్నా. మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకుందాం. ఇలా ఇచ్చాయి కదా. ఇప్పుడు ఇది నా పేరు మీద క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. నా పేరే కాదండి, సపోజ్ నేను నేమ్ ఇస్తున్నాను ఏంటంటే న్యూ గ్రేడియంట్ అని ఇస్తున్నాను. ఇక్కడ న్యూ అన్నా అంటే ఇది కూడా యాడ్ అయిపోద్ది. చూడండి న్యూ అన్నా అంటే ఇది కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని అప్లై చేయాలన్నా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఓకే అని. నేను ఇప్పుడు సపోజ్ మనం ఇందాక ఎక్కడ చూసాం కదా, ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఇమేజ్ మ్యాచ్ చూద్దాం. ఇమేజ్ డాక్యుమెంట్ కట్ చేసుకుంటున్నా, ఈ ఇమేజ్ మ్యాచ్ చూద్దాం. చూడండి ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. మనం ట్రాన్స్పరెన్సీ ఇచ్చాం చూడండి, ఆ ట్రాన్స్పరెన్సీ అనేది నాకు ఇక్కడ వచ్చేలాగా నేను సెట్ చేసుకున్నా. కాబట్టి ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ అనేది మనం మిడిల్లో ఇచ్చాం. ఆ మిడిల్లో ఇచ్చాం కాబట్టి మనకి ఇమేజ్ అనేది కనబడుతుంది. మనం డ్రా చేసిన దాన్ని బట్టండి. ఇప్పుడు సపోజ్ నేను ఇలా డ్రా చేశానంటే నాకు ట్రాన్స్పరెన్సీ అనేది ఇక్కడ పోయింది, కాబట్టి ఇక్కడ ఏం కనబడట్లేదు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ సాలిడ్ చూసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి నాయిస్ చూద్దాం. ఈ నాయిస్ ఎందుకంటే ఇక్కడ మన కలర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ ఆర్జీబీ కలర్లో నేను ఏమైనా చేంజ్ చేశాను అనుకోండి, సారీ చూడండి గ్రీన్ అనేది తగ్గిస్తున్నా, బ్లూ అనేది తగ్గించానంటే నేను బ్లూ అనేది బ్లాక్లో పెట్టుకున్నాను అనుకోండి, గ్రీన్ అనేది హైలైట్ అయింది. ఈ ఆర్ అంటే రెడ్ కదా, ఈ ఆర్ కూడా నేను తగ్గించానంటే నాకు గ్రీన్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి గ్రీన్ అనేది హైలైట్ అయింది. ఇలా మనం ఆర్జీబీలో కూడా కలర్స్ సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిస్ట్రిక్టెడ్ కలర్స్. మన కలర్స్ అనేది లిమిట్గా వస్తాయండి, మనకి ఎంత సరిపోతాయి అన్న దానికి కరెక్ట్గా మనం పెట్టుకోవాలంటే ఇక్కడ రిస్ట్రిక్టెడ్ కలర్స్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు వచ్చుద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాడ్ ట్రాన్స్పరెన్సీ. మనం ఆల్రెడీ చూసాం కదా, ట్రాన్స్పరెన్సీ అనేది దీనికి యాడ్ అవుతుంది. చూసారు కదా. కొన్ని రిస్ట్రిక్టెడ్ కలర్స్ కూడా పెట్టుకున్నానంటే దానికి తగ్గట్టు సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ర్యాండమైజ్. ఇది నొక్కే ఉంటే మనం డిఫరెంట్గా వస్తాయండి. మనం ఇందులో ఏది కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి రఫ్నెస్. ఈ రఫ్నెస్ అనేది నేను పెంచాను అనుకోండి, చూడండి కింద కనబడుతుంది, రఫ్ అనేది పెరిగిపోతుంది. తగ్గించుకోవాలంటే ఇప్పుడు మనం 0లో పెట్టుకున్నామంటే సాలిడ్ కలర్ కింద చేంజ్ అయిపోద్ది, ఆ టైప్లో కనబడుద్ది మనకి. చూడండి ఇదొక కలర్ ఇదొక కలర్ ఇదొక కలర్ మొత్తం కలిపి సాలిడ్ కింద కనబడుతుంది. చూసారు కదా. ఇప్పుడు నేను ఇలా పెట్టి అప్లై చేశాను అనుకోండి, చూసారా షార్ప్గా వచ్చింది. అదే నేను ఈ రఫ్నెస్ అనేది 0లో పెట్టుకొని ఓకే అని డ్రాగ్ చేశాను అనుకోండి, చూడండి ఇలా సాలిడ్ కలర్స్ టైప్లో వచ్చింది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి రఫ్నెస్ నార్మల్గా పెట్టేస్తున్నా. చూసారు కదా. దీనికి కూడా నేమ్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఇలా చేంజెస్ చేసి ఇందా చూసాం కదా, సేమ్ అలాగే నేమ్ క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి లోడ్. ఈ ఆప్షన్ దేనికంటే మనం ఏమైనా గ్రేడియంట్స్ డౌన్లోడ్ చేసుకొని లోడ్ చేసుకోవచ్చండి. సపోజ్ ఏమైనా ఫోటోలకి వాటికి అప్లై చేయాలంటే
మనం ఫోటోలకు సంబంధించిన గ్రేడియంట్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకొని లోడ్ చేసుకోవడం వల్ల అవి కూడా మనం ఈ ఫోటోలకి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సేవ్ ఎందుకంటే మీరు ఏమైనా గ్రేడియంట్ క్రియేట్ చేశారనుకోండి, క్రియేట్ చేసిన గ్రేడియంట్ని మనం ఇక్కడ చూడండి ఫార్మాట్ వచ్చి జిఆర్డి ఫార్మాట్లో క్రియేట్ అవుద్ది. ఆ క్రియేట్ అయిన గ్రేడియంట్ని ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు, వేరే సిస్టంలో పెట్టి యూజ్ చేయాలన్నా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫరెంట్ గ్రేడియంట్స్ ఉంటాయి. చూడండి ఎన్ని అప్లై అవుతున్నాయి, ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. చూడండి ప్లాస్టిక్స్ అంటే ప్లాస్టిక్స్ సంబంధించినవి వస్తాయి, మెటల్స్ అన్నా ఉంటే మెటల్స్ కింద వస్తాయి. చూడండి ఇవన్నీ మెటల్స్. చూసారు కదా. స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే ఎఫెక్ట్స్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఇది తీసుకొని నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, మనకి ఇలా అప్లై అవుతుంది. చూసారు కదా. ఈ ఎఫెక్ట్లు మనం అప్లై చేసుకునేటప్పుడు మనం ఒక న్యూ లేయర్ తీసుకొని ఇలా అప్లై చేసుకున్నామంటే న్యూ లేయర్ మీద ఉంటాయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకోవాలంటే ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, ఇలా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది నార్మల్గా తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ గ్రేడియంట్ మీద రైట్ క్లిక్ చేసి మనం దానికి నేమ్ ఇవ్వాలంటే నేమ్ ఇవ్వచ్చండి. ఇక్కడ మన నేమ్ యాడ్ చేస్తే నేమ్ వచ్చింది, దాని ఒరిజినల్ నేమ్ వచ్చి బ్రాస్. మన నేమ్ చేంజ్ చేయాలన్నా నేమ్ చేంజ్ చేయొచ్చు. అలాగే మనం రీనేమ్ ఆల్రెడీ చెప్పా కదా. నెక్స్ట్ డిలీట్ చేయాలన్నా డిలీట్ చేసేయచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ప్రాపర్టీస్ చూద్దాం. ఆల్రెడీ మనం ఇక్కడ చూసాం కదా, స్టైల్స్ చూసాం కదా. ఇది వచ్చేటప్పటికి రైట్ క్లిక్ చేసి రీసెట్ టూల్ అంటే ఆ టూల్లో మనం ఏమేమి చేంజెస్ చేసినా రీసెట్ అయిపోతాయండి. చూసారా ఇక్కడ కలర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెట్ ఆల్ టూల్స్ అంటే మనం ఫోటోషాప్లో ఏమైనా టూల్స్లో పెన్ టూల్ కానీ టెస్ట్ టూల్లో కానీ ఇలా ఈ టూల్స్లో ఏమైనా చేంజెస్ చేసినా అవన్నీ మళ్ళీ రీసెట్గా అయిపోతాయి. ఫోటోషాప్ డిఫాల్ట్గా ఏ సెట్టింగ్స్తో ఇచ్చాడో ఆ సెట్టింగ్స్లోకి చేంజ్ అయిపోతాయి. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ కలర్ మనకి ఎలా వచ్చిందని డౌట్ రావచ్చు. మనకి ఫర్గ్రౌండ్ కలర్ వచ్చి రెడ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ కలర్స్ అనేవి ఇలా తీసుకున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టైల్స్. ఈ స్టైల్స్ అనేవి నేను ఆల్రెడీ చెప్పా, ఇందా మనం చూసాం కదా 5 స్టైల్స్ అని. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ మోడ్ ఎందుకంటే సపోజ్ నేను ఈ ఇమేజ్ మీద గ్రేడియంట్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. అప్లై చేసేది నేను ఇక్కడ నాకు వివిడ్ లైట్ అని పెట్టి అప్లై చేశాను అనుకోండి, చూసారా ఇలా వస్తుంది. అదే నేను ఇక్కడ సాఫ్ట్ లైట్ పెట్టి అప్లై చేశాను అనుకోండి, సాఫ్ట్ లైట్ అప్లై అవుతుంది. మల్టిప్లై పెట్టి మల్టిప్లై అప్లై చేస్తే మల్టిప్లై అప్లై అవుతుంది. అదే నాకు మల్టిప్లై నచ్చింది కానీ ఒపాసిటీ తగ్గితే బాగుండు అనుకున్నారు అనుకోండి, ముందే ఒపాసిటీ తగ్గించాలి. ముందే ఇక్కడ ఒపాసిటీ 35లో పెట్టుకొని ఇప్పుడు అప్లై చేస్తే చూడండి ఇలా అప్లై అవుతుంది. ఇలాగ మనకి మోడ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు కలర్ డాజ్ అన్నాను అనుకోండి, ఇలా అప్లై అవుతుంది. ఇక్కడ ఒపాసిటీ పెంచినా మీకు అప్లై అవ్వదు. ఎందుకు? మీరు ఆల్రెడీ ఆ గ్రేడియంట్ అనేది అక్కడ సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒపాసిటీ పెంచినా సెట్ అవ్వదు. మనం అప్లై చేసే ముందే ఒపాసిటీ అని తగ్గించాలన్నా పెంచాలన్నా ముందే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 100 సెట్ చేసుకున్నాను కదా, మళ్ళీ సేమ్ అదే అప్లై చేశానంటే ఈసారి చూడండి కొంచెం డార్క్ అయింది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రివర్స్ ఆప్షన్ దేనికంటే ఇక్కడ నేను ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ కలర్స్ చూడండి, రెడ్ అనేది ఇటు వస్తుంది, బ్లాక్ అనేది అటు వెళ్తుంది. రివర్స్ ఆప్షన్ పెట్టడం వల్ల కలర్స్ అనేవి రివర్స్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిథర్. ఈ ఆప్షన్ దేనికంటే మన గ్రేడియంట్ అనేది కొంచెం స్మూత్గా అప్లై అవ్వాలంటే ఈ ఆప్షన్ వాడతారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ. ఈ ఆప్షన్ దేనికి యూజ్ చేస్తారంటే ఇప్పుడు సపోజ్ నేను ఈ ట్రాన్స్పరెన్సీ ఇది ఉంది కదండి, ఈ ట్రాన్స్పరెన్సీ ఆప్షన్ తీసి క్లిక్ చేశాను అనుకోండి, నాకు రెడ్ కలర్ అప్లై అవుతుంది. ఇక్కడ నాకు కనబడేది కూడా రెడ్ కలర్ కనబడుతుంది. అదే నేను ఈ ట్రాన్స్పరెన్సీ ఆప్షన్ పెట్టంగానే నాకు ట్రాన్స్పరెన్సీ అనేది యాడ్ అవుతుంది. చూడండి, చూసారా
ఇలా ట్రాన్స్పరెన్సీ అనేది యాడ్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ నేను మోడ్ వచ్చేటప్పుడు నార్మల్లో పెడుతున్నా. ఇలా మనం ఏమైనా చేంజ్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకునే బదులు రైట్ క్లిక్ చేసి రీసెట్ టూల్ అంటే రీసెట్ అయిపోద్ది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒపాసిటీకి చేంజ్ ఏంటంటే, సపోజ్ ఇక్కడ నేను ఈ ఇమేజ్ మీద ఉన్నాను కదండి, ఇక్కడికి వచ్చి ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నా. న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ గ్రేడియంట్ అప్లై చేస్తున్నా. సపోజ్ ఈ గ్రేడియంట్ అప్లై చేస్తున్నా. గ్రేడియంట్ అప్లై చేసిన తర్వాత మనం ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక మోడ్స్ ఉంటాయి. ఈ మోడ్స్ అప్లై చేయాలన్నా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాకేంటి ఇమేజ్ మీద మనం మోడ్ అనేది అప్లై చేసేస్తున్నాం. అక్కడ మనం ఒకవేళ న్యూ లేయర్ తీసుకొని ఆ న్యూ లేయర్కి అప్లై చేసినా మనకి ఈ మోడ్స్ అనేవి అప్లై అవ్వవు. అదే ఇక్కడ వచ్చేటప్పటికి మనం న్యూ లేయర్ తీసుకొని ఆ న్యూ లేయర్కి కూడా మనం ఇలా మోడ్స్ అవి అప్లై చేసుకొని ఒపాసిటీ తగ్గించుకోవాలంటే ఒపాసిటీ తగ్గించుకుంటాం. చూసారు కదా, ఇక్కడ హార్డ్ లైట్ ఇవన్నీ ఉన్నాయి సేమ్ దానిలాగే. ఇక్కడ మనం చేంజెస్ చేసుకుంటాం. చూసారు కదా, ఒపాసిటీ తగ్గాలంటే ఒపాసిటీ తగ్గించుకుంటాం. ఇలా మనం ఏమైనా ఇమేజ్ని ఫోటోగ్రఫీ ఎఫెక్ట్ కింద తేవాలన్నా మనం తెచ్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఈ గ్రేడియంట్ అనేది డిఫరెంట్గా కూడా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు మనం సపోజ్ నేను ఒక బ్రష్ టూల్ తీసుకొని బ్రష్ మీద అప్లై చేస్తాను. చూడండి ఎలా అప్లై చేయాలంటే, నేను సపోజ్ ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. న్యూ డాక్యుమెంట్ తీసుకొని బ్రష్ టూల్ మీదకి వెళ్ళి అక్కడ నేను ఆల్రెడీ స్మోక్ బ్రష్లు డౌన్లోడ్ చేశాను. ఒక బ్రష్ తీసుకొని చూడండి న్యూ లేయర్ తీసుకోండి. న్యూ లేయర్ తీసుకొని ఇలా ఇచ్చా కదా కలర్. ఇలా కలర్ అప్లై చేసి నేను ఇప్పుడు గ్రేడియంట్ అనేది ఒక న్యూ లేయర్ తీసుకొని గ్రేడియంట్ టూల్ మీదకి వెళ్ళి ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ ర్యాండమ్ కలర్స్ ఉన్నాయి కదండి, ఇది తీసుకుంటున్నాను. క్లిక్ చేస్తే వచ్చింది. ఓకే అని గ్రేడియంట్ అప్లై చేస్తున్నా. గ్రేడియంట్ అప్లై చేసి ఇక్కడ మోడ్స్లోకి వెళ్ళి కలర్ అనే ఆప్షన్ ఇస్తున్నా. చూడండి మన స్మోక్ అనేది కలర్లో చేంజ్ అయిపోయింది. చూసారు కదా. ఈ స్మోక్ బ్రష్లు మీకు డౌన్లోడ్ చేసుకుంటాం మాకు కూడా కావాలి అనుకుంటే ఒక .com ఉందండి. ఆ .comలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి గూగుల్లోకి వెళ్ళి .com వచ్చేటప్పటికి brusheasy.com అండి. ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు ఏ వెర్షన్ వాడుతున్నారో ఆ వెర్షన్ కొట్టండి. ఫోటోషాప్ CS6 స్మోక్ బ్రషెస్ అని టైప్ చేశాను. చూడండి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రియల్ స్మోక్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఫ్రీ డౌన్లోడ్ అంటే డౌన్లోడ్ అయిపోద్ది. చూడండి ఇక్కడ 4 సెకండ్స్ 3 సెకండ్స్ అలా పడుతుంది కదా, ఇది కంప్లీట్ అవ్వడం మనకు డౌన్లోడ్ అవుద్ది. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయ్యింది మనం ఫోటోషాప్లో లోడ్ చేసుకుంటాం. లేకపోతే ఇలా డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ నా ఈ ఫోటోషాప్లో ఒక 50 దాకా ట్యుటోరియల్స్ ఉంటాయండి. ఆ ట్యుటోరియల్స్లో నేను బ్రష్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ బ్రష్లో ఆ ఫోటోషాప్లో లోడ్ ఎలా చేసుకోవాలి, ఎలాగా సెట్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చెప్పాను. మీకు కావాలంటే ఆ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. చూసారు కదా, నేను ఇప్పుడు గ్రేడియంట్ టూల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం పెయింట్ బకెట్ టూల్ గురించి చూద్దాం. దానికోసం ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. ఈ పెయింట్ బకెట్ టూల్ ఎందుకు యూస్ చేస్తారంటే, సపోజ్ నేను ఇక్కడ కలర్ ఉంది చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు సాలిడ్ కలర్ కాబట్టి ఆ కలర్ రెడ్ అప్లై అయిపోయింది. నేను అదే ఇక్కడ క్లిక్ చేశానంటే నాకు ఇక్కడ దాకా తీసుకుంది రెడ్ అప్లై అయింది. చూసారు కదా,
పైన మనం ఫర్గ్రౌండ్ కలర్ తీసుకుంది. ఇక్కడ నేను వచ్చేటప్పటికి ఫర్గ్రౌండ్ కలర్ పెట్టా కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ తీసుకుంది. అదే నేను ఇక్కడ కలర్ చేంజ్ చేసి గ్రీన్ పెట్టి ఓకే అని చెప్పి బ్యాక్గ్రౌండ్ కొట్టాను అనుకోండి, నాకు గ్రీన్ అనేది అప్లై అవుతుంది. అదే నేను ఇక్కడ ప్యాటర్న్ పెట్టాను అనుకోండి, ప్యాటర్న్ పెడితే మనకి ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవే కాదు, మనకి ఇక్కడ చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఒక ప్యాటర్న్ క్లిక్ చేసి చూడండి ప్యాటర్న్ అప్లై అవుతుంది. మనం ఇలా న్యూ లేయర్ తీసుకొని ఆ న్యూ లేయర్కి ప్యాటర్న్ ఇవ్వాలన్నా ఇలా అప్లై చేసుకోవచ్చు. ప్యాటర్న్ అనేది అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి. ఇప్పుడు కలర్ పేపర్ అన్నానంటే కలర్ పేపర్కి సంబంధించినవి వస్తాయి. సారీ, చూసారా, ఇలాగ మనం బ్యాక్గ్రౌండ్ కావాలంటే ప్యాటర్న్లు కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఈ ఇమేజ్ అనేది నీట్గా కట్ చేసుకొని ఒక న్యూ లేయర్ తీసుకొని ఆ న్యూ లేయర్ అనేది మనం కింద బ్యాక్గ్రౌండ్ కింద సెట్ చేసుకొని ఇలాగా మనం ఈ ఇమేజ్ని అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోడ్స్. ఇక్కడ మోడ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను డార్క్ అండ్ పెట్టి ప్యాటర్న్ అనేది అప్లై చేశానంటే అది డార్క్ అండ్లో అప్లై అవుద్ది. అదే వివిడ్ లైట్ పెట్టానంటే చూడండి, వివిడ్ లైట్ కొంచెం ఇంక ప్యాటర్న్ మారుస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. చూడండి ఇలా అప్లై అవుతుంది. చూడండి ఇది వచ్చేటప్పటికి ఎందుకు అప్లై అవ్వట్లా ప్యాటర్న్ అనేది సాలిడ్ కలర్ని, ఇది వచ్చేటప్పటికి సాలిడ్ కలర్ని తీసుకొని బేస్ అవుతుంది కదా. ఇక్కడ వచ్చేటప్పటికి నాకు చాలా కలర్స్ ఉన్నాయి. చూడండి, థిక్ ఎల్లో ఉంది, లైట్ ఎల్లో ఉంది, కాబట్టి ప్యాటర్న్ అప్లై అవ్వట్లా. అదే నేను దీని ప్లేస్లో సాలిడ్ కలర్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు అప్లై అయిపోద్ది. చూడండి, ఇలా మనం ప్యాటర్న్ అప్లై చేసుకున్నాం. చూడండి, బ్యాక్కి వెళ్ళా కదా, ఇంకా బ్యాక్కి వెళ్తున్నా. చూడండి, ప్యాటర్న్ అనేది ఇలా బ్యాక్గ్రౌండ్ల కింద కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం రెక్టాంగులర్ టూల్తో బాక్స్ తీసుకొని ఆ బాక్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ప్యాటర్న్ అనేది ప్యాటర్నే కాదు, కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఒక కలర్ ఇచ్చి లేయర్ తీసుకొని ఇలా కలర్ ఇచ్చి దానికి డీసెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఒక రెక్టాంగులర్ టూల్తో బాక్స్ ఒక న్యూ లేయర్లో ఉంది. సపోజ్ దీనికి కలర్ మార్చాలన్నా మనం పెయింట్ బకెట్ టూల్ మీదకి వెళ్ళి ఇక్కడ మనం ప్యాటర్న్ ఉంది కదా, అదే నీ ప్యాటర్న్ అప్లై చేస్తే ప్యాటర్న్ అప్లై అయిపోద్ది. దాని ప్లేస్ ఫర్గ్రౌండ్ అంటే మనకి కలర్ తీసుకుంటుంది. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కలర్ వచ్చేటప్పటికి రెడ్ ఇచ్చి క్లిక్ చేశా. చూడండి, రెడ్ అప్లై అయింది. అదే నేను ఇక్కడికి వచ్చేటప్పటికి ప్యాటర్న్ పెట్టి ప్యాటర్న్ అప్లై చేశాను అనుకోండి, ప్యాటర్న్ అప్లై అవుతుంది. ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోడ్స్. ఈ మోడ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి డార్క్ ఎన్లో పెట్టి క్లిక్ చేశారంటే డార్క్ అప్లై అవుద్ది. చూడండి, డార్క్గా అప్లై అయింది. అదే నేను సాఫ్ట్ లైట్లో పెట్టి క్లిక్ చేశానంటే ప్యాటర్న్ అనేది సాఫ్ట్ లైట్లో అప్లై అవుతుంది. అప్లై అయింది మనకి సాఫ్ట్ లైట్ వల్ల ఇలా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మల్టీప్లైలో పెట్టి క్లిక్ చేశానంటే చూసారా ఇలాగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు మల్టీప్లైలో ఓకే బాగానే ఉంది ప్యాటర్న్ అనుకున్నారు అనుకోండి, చూడండి ఇమేజ్ మీద చూద్దాం. మల్టీప్లైలో ఓకే నాకు ప్యాటర్న్ బాగానే ఉంది అనుకున్నారు అనుకోండి, అక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఒపాసిటీ తగ్గాలి. నాకు ఓకే మల్టీప్లైలో బాగానే ఉంది, ఒపాసిటీ తగ్గితే బాగుండు అనుకుంటే ఇక్కడ ఒపాసిటీ తగ్గించి క్లిక్ చేశారు అనుకోండి, బ్యాక్గ్రౌండ్ ప్యాటర్న్ అప్లై అవుతుంది ఒపాసిటీ తగ్గి. చూసారు కదా. అదే ఒపాసిటీ 100 ఇచ్చి క్లిక్ చేశానంటే డార్క్గా అప్లై అవుతుంది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి టాలరెన్సీ. ఈ టాలరెన్సీ ఎందుకంటే నాకు ఎంత అప్లై అవ్వాలి. సపోజ్ నేను ఈ టాలరెన్సీ అనేది ఒక 10 ఇచ్చానండి. 10 ఇచ్చి క్లిక్ చేస్తే చూసారా ఇందాక మనకి ఎడ్జెస్లో ఇంత వైట్ కనబడాల, ఇప్పుడు మనకి అప్లై అవుతుంది. ఇక్కడ నేను టాలరెన్సీ 35 ఇచ్చాను అనుకోండి, 35 ఇచ్చి ఇప్పుడు క్లిక్ చేస్తున్నా. సారీ, లేయర్ వచ్చింది, లేయర్ తీసేది. ఇప్పుడు క్లిక్ చేస్తున్నా. చూసారా మనకి ఎడ్జెస్ అనేవి ఇందాక కన్నా కొంచెం బెటర్గా వచ్చినాయి. టాలరెన్సీ అనేది దాన్ని బట్టి ఇప్పుడు నేను టాలరెన్సీ అనేది 100 ఇచ్చాను అనుకోండి, చూసారా ఇమేజ్ మీదకి వెళ్ళిపోయింది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాంటీ అలైస్. ఈ ఆప్షన్ వల్ల ఏంటంటే మనం ఇలా కలర్ అప్లై చేస్తున్నాం కదండి, కలర్ కానీ టెక్స్చర్ కానీ అప్లై చేస్తున్నాం కదా, ఆ ఎడ్జెస్ అనేది స్మూత్గా తీసుకుంటుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో చూసాం ఈ యాంటీ అలైస్ గురించి, నేను
ఇప్పుడు జూమ్ చేసి ఈ ఇమేజ్ని నేను ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మన టాలరెన్స్ అనేది తగ్గించుకుందాం. చూడండి, ఇక్కడ ఇలా క్లిక్ చేసినప్పుడు యాంటీ అలైస్ ఉంటే కొంచెం స్మూత్గా వచ్చింది. స్మూత్గా అంటే మొత్తం స్మూత్గా కాదండి, కొంచెం స్మూత్గా వచ్చింది. అదే ఈ ఆప్షన్ ఇప్పుడు తీసి నేను క్లిక్ చేశానంటే మరీ షార్ప్గా వచ్చింది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటిన్యూస్ ఈ ఆప్షన్ గురించి చెప్తాను తర్వాత. దానికన్నా ముందు ఆల్ లేయర్స్ గురించి చూద్దాం. ఆల్ లేయర్స్ ఏంటంటే సపోజ్ నేను ఇలా ఉన్నా కదా, దీనికోసం న్యూ లేయర్ తీసుకుంటున్నా. రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని కలర్ అప్లై చేస్తున్నా. వి అంటే షార్ట్కట్ మూవ్ టూల్ కదా, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే నాకు ఇలా కాపీ వస్తుంది. ఇలా నేను 2 కలర్స్ తీసుకున్నా. ఇంకోటి కూడా తీసుకొని దానికి కలర్ చేంజ్ చేస్తున్నా. చూసారు కదా. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఆల్ లేయర్స్ ఆప్షన్ పెట్టుకొని ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, నాకు అన్ని లేయర్స్ మీద అప్లై అవుతుంది. అదే ఆల్ లేయర్స్ తీసానంటే చూసారా ఎలా అప్లై అవుతుందో. ఇక్కడ ఆల్ లేయర్స్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం దేని మీదకి వెళ్ళి క్లిక్ చేసినా టెక్స్చర్ అనేది కలర్ అనేది తీసుకుంటుంది. అదే నేను ఆల్ లేయర్స్ ఆప్షన్ తీసి ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, టెక్స్చర్ అప్లై అయిపోతుంది, మొత్తానికి తీసుకుంటుంది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటిన్యూస్ ఈ ఆప్షన్ గురించి నేను ఒక ఇమేజ్ మీద చెప్తాను. ఇమేజ్ తీసుకుంటున్నా. కంట్రోల్ జెడ్ అంటే 1 టైం బ్యాక్కి వెళ్తామండి. అదే కంట్రోల్ ఆల్ట్ జెడ్ అంటే సో మెనీ టైమ్స్ బ్యాక్కి వెళ్ళచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ మీద చూద్దాం. కానీ పెయింట్ బకెట్ టూల్ తీసుకొని ఇక్కడ ప్యాటర్న్ కాకుండా ఫర్గ్రౌండ్ కలర్ తీసుకుంటున్నాను అండి. ఫర్గ్రౌండ్ కలర్ తీసుకొని ఇక్కడ మోడ్ వచ్చేటప్పటికి నార్మల్గా పెట్టేస్తున్నా. రీసెట్ టూల్ అంటే నార్మల్గా రీసెట్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఇక్కడ కలర్స్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ తీసుకొని కంటిన్యూస్ ఆప్షన్ తీసేసానండి. తీసేసి ఇప్పుడు క్లిక్ చేస్తున్నా. చూడండి మొత్తం అప్లై అయిపోతుంది. చూసారా మొత్తం అప్లై అయిపోతుంది. అదే నేను ఈ కంటిన్యూస్ ఆప్షన్ పెట్టి ఇప్పుడు క్లిక్ చేస్తున్నా. చూడండి, అదే ఈ ఆప్షన్ తీసేస్తే చూడండి అర్థమైంది కదా. ఇలా మనం కలర్స్ కావాలంటే కలర్స్ ఇచ్చుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. మీరు ఒకవేళ బిగినర్స్ అయితే ఇలా ప్రాక్టీస్ చేయండి, దీని మీద గ్రిప్ వచ్చుద్ది. చూసారు కదా, ప్రాపర్టీస్ కూడా చెప్పాను. చూసారు కదా ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.